నమస్తే అర్చన గారు. నమస్తే ఉషా గారు. మేడం, లా ఆఫ్ అట్రాక్షన్ మీద ఇంతకు ముందు కొన్ని టాపిక్స్ అయితే చేస్తున్నాం. కాకపోతే చాలా మందికి లా ఆఫ్ అట్రాక్షన్ అనగానే ఎక్కువగా మనీకి సంబంధించి ఏ విధంగా ఇమాజిన్ చేసుకోవాలి, ఏ విధంగా మనం ఎర్న్ చేయొచ్చు అనేది మనం మాట్లాడుకున్నాం. కానీ చాలా మందికి లా ఆఫ్ అట్రాక్షన్ అనగానే మనం థింక్ చేసే విధానంలో కానివ్వండి, ఈ ఫార్ములా ఎలా అప్లై చేయొచ్చు, కొంతమందికి ఇళ్ళని, కార్లని, బైక్స్ అని, ఆపర్చునిటీస్ అని, జాబ్స్ అని, ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది. దాన్ని నెరవేర్చుకోవాలంటే అసలు దీన్ని ఎలా యూస్ చేయొచ్చు, కావాల్సిన టెక్నిక్స్ ఏంటి అని అడుగుతున్నారు. సో దాని గురించి ఏం చెప్తారు? లా ఆఫ్ అట్రాక్షన్ అనగానే ఉషా గారు మనకి చాలా ఫ్రీక్వెంట్ గా వింటూ ఉంటాం కదా. వాట్ వి థింక్ వి బికమ్. ఏదైతే మనం ఆలోచిస్తామో అదే మనల్ని అట్రాక్ట్ చేస్తాం. అండ్ ఏదైతే మనం ఫీల్ అవుతామో అదే ఎక్స్పీరియన్స్ చేస్తాం మన లైఫ్ లో. అండ్ ఏదైతే ఇమాజిన్ చేస్తామో దాన్నే మనము అట్రాక్ట్ చేస్తాం మన దగ్గరికి. ప్రతి ఒక్కటి కూడా మనం ఆలోచన విధానం ఎలా ఉంది అనేదే చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి ఒక్కటి మనం ఏ విషయం అయినా కూడా దాని గురించి ఆలోచించాము అనుకోండి ఫ్రీక్వెంట్గా, దాన్ని డెఫినెట్గా మన లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేస్తాం. అండ్ ఏదైతే నిజంగా మనం మైండ్తోని ఇమాజిన్ చేసుకుంటామో, మన ఇన్నర్ మైండ్తో, దాన్ని మనం క్రియేట్ చేస్తాం. అందుకే అంటారు కదా, వీఆర్ ద కో క్రియేటర్స్ ఆఫ్ అవర్ లైఫ్ అని చెప్పేసి. మన లైఫ్ని మనమే డిజైన్ చేసుకోవచ్చు. చాలా వరకు అందరు అంటూ ఉంటారు కదా, నా ఫేట్ ఎలా ఉందో అలా ఉంటుంది కదా లైఫ్ అనే విధంగా. కానీ దాన్ని మనం చేంజ్ చేసుకోగలుగుతాం డెఫినెట్గా. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మనం ఒక ప్రిన్సిపల్ మాత్రం తెలుసుకోవాలి. ఆస్క్, రిసీవ్ అండ్ బిలీవ్ అని చెప్పేసి. ఫస్ట్ వచ్చేసి ఆస్క్. అసలు మనకు లైఫ్లో ఏం కావాలి అనే క్లారిటీ మనకు ఉండాలి డెఫినెట్గా. ఎప్పుడైతే క్లారిటీ ఉంటుందో అప్పుడే లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది. అండ్ మనకు అది నమ్మకం ఉండాలన్నమాట. చాలా వరకు అందరు అంటూ ఉంటారు, అబ్బా లా ఆఫ్ అట్రాక్షన్ అనుకోగానే అయిపోతుందా అనే విధంగా అనుకుంటారు కదా. బట్ అనుకొని మనం అది బిలీవ్ చేయాలి. ఎప్పుడైతే నమ్ముతామో డెఫినెట్గా అవుతుంది. ఒకవేళ కాలేదు సపోజ్ నాకు ఇంత డబ్బు కావాలి కానీ అని అంటారు కదా, కానీ అవుతుందా అనే విధంగా. ఒకవేళ కానీ వచ్చిందనుకోండి డెఫినెట్గా అది అవ్వదు. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్లో మనం కావాలి అని దేనిపైన ఫోకస్ చేస్తామో అదే మన దగ్గరికి ఆకర్షించబడుతుంది కదా. ఒకవేళ మనం కానీ అవ్వదేమో అనే డౌట్స్ క్రియేట్ చేసామనుకోండి అక్కడనే స్టాప్ అవుతుంది. ఓకే. లాస్ట్ మెట్టు ఎప్పుడైతే మన దగ్గరికి వచ్చే విధంగా ఉందనుకోండి, మనం కానీ డౌట్స్ ఎక్స్ప్రెస్ చేసామనుకోండి, ఎక్కడైతే మన దగ్గరకు వచ్చేది కూడా ఆగిపోతుంది అనమాట. సో ఎప్పుడు కూడా నెగిటివ్ థింకింగ్ ఉండొద్దు, ఎప్పుడు కూడా పాజిటివే ఉండాలి. మనం మామూలుగా మన ఫాదర్ని, ఇంట్లో మనకి ఏదైనా కావాలంటే ఇంట్లో నాన్ననే కదా అడుగుతాం, ఏమైనా కావాలి కొనుక్కు రావాలి అంటే రిపీటెడ్గా మనం ఒకరోజు ఆయనకు అడిగినామనుకోండి, ఒక్కొక్క రోజు మర్చిపోతాడు తీసుకురావడానికి ఇంటికి. కానీ కంటిన్యూస్గా మనం అడిగామనుకోండి ఎప్పుడో ఒకసారి అయితే డెఫినెట్గా తీసుకొస్తాడు కదా, అరే అడిగారు కదా అని చెప్పేసి. లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా యూనివర్స్, మన మైండ్తోని యూనివర్స్కి కనెక్ట్ అవుతాం. సో యూనివర్స్ ఏంటి? ఫాదర్. సో సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే నేచర్, ప్రతి ఒక్కటి కూడా ఇంటర్ కనెక్టెడ్. మనం ఏదైతే ఆలోచిస్తామో మన ఫ్రీక్వెంట్గా చేసే ఆలోచనలు మన సబ్ కాన్షియస్ మైండ్లో ఫీడ్ అవుతాయి. ఆ తర్వాత సబ్ కాన్షియస్ మైండ్ యూనివర్స్తో కనెక్ట్ అవుతుంది. సో ప్రతి ఒక్క ఆలోచన ఏదైతే మనం ఆలోచించామో యూనివర్స్లోకి ట్రావెల్ అవుతుంది సర్టెన్ ఫ్రీక్వెన్సీతో. ప్రతి ఆలోచనలకి ఒక ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే మనం యూనివర్సల్ ఫ్రీక్వెన్సీ, యూనివర్స్కి కూడా ఫ్రీక్వెన్సీ ఉంది కదా, ఎప్పుడైతే ఆ రెండు ఫ్రీక్వెన్సీస్ మ్యాచ్ అయ్యాయో మనం ఏది కావాలన్నా కూడా మనం మన దగ్గరికి అట్రాక్ట్ చేసుకోగలుగుతాం అనమాట. అండ్ ఫర్ సపోజ్ మనం మనీయే కావాలి అని అన్నామనుకోండి, డెఫినెట్గా మనీ యొక్క ఫ్రీక్వెన్సీతో మనం మ్యాచ్ అవ్వాలి. చాలా వరకు తెలియదు ఎవరికి, డబ్బులకు కూడా ఒక ఫ్రీక్వెన్సీ ఉందా అనే విధంగా అనుకుంటారు కదా. బట్ డెఫినెట్గా అసలు ఈ ప్రపంచంలో దేనికైనా కూడా ఎనర్జీ, సర్టెన్ ఎనర్జీ ఉంది, ఫ్రీక్వెన్సీ ఉంది. సో ఏదైతే మనకు కావాలి అనుకుంటే దానికి సర్టెన్ ఫ్రీక్వెన్సీ ఉంది కదా. ఎప్పుడైతే దాంతో మ్యాచ్ అలైన్ అవుతామో అప్పుడే మన దగ్గరకు వస్తుంది. ఒక డబ్బే కాదు, ఇప్పుడు మనం జాబ్ కావాలి అని అనుకున్నాం అనుకోండి, ఆ జాబ్ యొక్క ఫ్రీక్వెన్సీతో మనం కనెక్ట్ అవ్వాలి. ఫ్రీక్వెంట్గా దాని గురించి ఆలోచన చేయడము, విజువలైజ్ చేయడము, అలా చేసామనుకోండి డెఫినెట్గా ఏదైతే జాబ్ కావాలో కంపల్సరీగా ఆ కంపెనీ ఏంటి అనేది అన్నీ తెలుసుకొని ఆ కంపెనీని మనం అట్రాక్ట్ చేసామనుకోండి, మనకు దేంట్లో కావాలో నిజంగా దాంట్లోనే వస్తుంది జాబ్ కూడా. ఆ విధంగా అనమాట మనం అట్రాక్ట్ చేయగలుగుతాం. ఇప్పుడు మీరు అన్నారు కదా కార్ కావాలి అంటే ఎలా అట్రాక్ట్ చేయాలి అని, క్లారిటీ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. కార్ కావాలి అనుకున్నప్పుడు అది మోడల్ ఏంటి, మనం ఏ కంపెనీ ఇది కావాలి అనుకుంటున్నాం, దాని మోడల్ ఏంటి, ఆ కలర్ ఏంటి అనే క్లారిటీ మనకు ఉండాలి. సో అండ్ సో కార్ కలర్ అవన్నీ మన మోడల్ కూడా స్పెసిఫిక్గా మన మైండ్లో ఉందనుకోండి, ఇన్నర్ మైండ్తోని మనం దాన్ని అట్రాక్ట్ చేయగలుగుతాం. ఫ్రీక్వెంట్గా దాని గురించి విజువలైజ్ చేస్తూ ఉండాలన్నమాట. ఒట్టి అనుకోవడం కాదు, దాన్ని మనం ఫీల్ అవ్వాలి. ఆ ఎక్స్పీరియన్స్ని మనం ఫీల్ అవ్వాలి.
సో ఆ విధంగా అనమాట. ఇప్పుడు మనం కార్ కావాలి అనుకున్నాం కదా, సో అండ్ సో మోడల్ కావాలి అనుకున్నాం. సో ఎప్పుడైతే ఆ కార్లో కూర్చొని ఫీలింగ్స్ తీసుకోవాలి డ్రైవ్ చేస్తున్నట్టు, అంటే అదే సీక్రెట్ అనమాట లా ఆఫ్ అట్రాక్షన్లో. సో మనం ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తామో ఆల్రెడీ కార్లో ఉన్నట్టు డ్రైవ్ చేస్తున్నట్టు, ఏదైతే క్లచ్, యాక్సిలరేటర్ అవన్నీ మనం ప్రెస్ చేస్తూ ఉంటాం కదా డ్రైవ్ చేసినప్పుడు, నిజంగా ఆ కార్ ఇప్పుడు ఉన్నప్పుడు ఎలా ఫీల్ అవుతున్నాం అనే ఫీలింగ్స్ తీసుకోవాలి. అప్పుడే దాంతో మనం మ్యాచ్ అవుతాం. అదర్వైజ్ మనకు డౌట్స్తోనే ఎండ్ అవుతాం, అట్రాక్ట్ చేయలేము. సో డెఫినెట్గా మన ఫీలింగ్స్ అనేవి చాలా మ్యాటర్ అవుతాయి విజువలైజేషన్లో. ఓకే. సో డెఫినెట్గా విజువలైజేషన్లో మనకేం కావాలో క్లారిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉండాలి. అండ్ ఏదైతే మనం కావాలి అనుకుంటున్నామో అది వస్తుంది అని బిలీవ్ చేయాలి. నమ్మకం మెయిన్ థింగ్. ఇప్పుడు మనం అన్నట్టుగా ఒకవేళ డౌట్స్ వచ్చాయనుకోండి, మనం అది అట్రాక్ట్ చేయలేము. సో బిలీవ్ అనేది కంపల్సరీగా మనకు ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఆస్క్, బిలీవ్ అండ్ రిసీవ్. అంటే రిసీవ్ అనే మోడ్లోకి మనం వచ్చామనుకోండి, సో డెఫినెట్గా దాన్ని రిసీవ్ చేసుకుంటాం. ముందైనా కానివ్వండి, వెనకైనా కానివ్వండి, మనం కావాలి అనుకున్నది డెఫినెట్గా మన దగ్గరికి వస్తుంది. సో ఎప్పుడు రిసీవ్ చేసుకోగలుగుతాము అంటే మనం మ్యాచ్ అయినప్పుడు, యూనివర్సల్ ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అయినప్పుడు. అంటే మనం ఇక్కడ ఏం చేయాల్సింది ఏమిటంటే గ్రాటిట్యూడ్ అనేది ఎక్స్ప్రెస్ చేయాలి. యూనివర్సల్ ఫ్రీక్వెన్సీతో మనం మ్యాచ్ అవ్వాలి అంటే డెఫినెట్గా గ్రాటిట్యూడ్, మనకి ఏదైతే మన దగ్గర ఉందో దానికి గ్రాటిట్యూడ్ ఫీల్ అవ్వాలి. సపోజ్ మనం ఒక ఫోన్ కావాలి అనుకుంటున్నాం, ఐఫోన్ కావాలి అనుకుంటున్నాం, కానీ దానిపైన మన ఆలోచనలు ఉన్నాయి అది కావాలి అని. బట్ మన దగ్గర ఉన్న ఆల్రెడీ ఉన్న ఫోన్తో దానికి గ్రాటిట్యూడ్ ఫీల్ అవ్వాలి ఆల్రెడీ ఉన్న దానితో. కానీ చాలా వరకు మనం ఏం చేస్తాం, దీన్ని ఇగ్నోర్ చేసేస్తూ ఉంటాం. దీన్ని ఇగ్నోర్ చేసి కావాలి అనుకునే దాని మీదే ఫోకస్ పెడతాం కదా. ఇక్కడ మనం ఒక్కటి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఆల్రెడీ ఉన్న దానిపైన గ్రాటిట్యూడ్తో ఉంటే ఇంకా మనకు కావాల్సింది మన దారిలోకి వస్తూ ఉంటాయన్నమాట. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. అండ్ మెయిన్గా ఉషా గారు, నేను ఒక స్టోరీ నేను చెప్తాను, అంటే గ్రాటిట్యూడ్ పైన. ఏంటి అంటే ఒక డెజర్ట్లో, ఒక ఎడారిలో ఒక బర్డ్ ఉందంట. అంటే చాలా ఎప్పుడు దానికి రెక్కలు లేవు. అంటే అయ్యో నా లైఫ్ ఇలాగే అయిపోతుంది, ఇంత దారుణమైన లైఫ్ నిజంగా ఎవ్వరికి ఉండొద్దు, నేను ఇంత సఫర్ అవుతున్నా అని ఫీల్ అవుతుంది. ఆ ఎడారిలో ఉండి అక్కడ ప్రాపర్గా వాటర్ లేవు, తినడానికి ఫుడ్ లేదు, దానికి పాపం ఎగరడానికి రెక్కలు కూడా లేవు. సో అట్లా ఫీల్ అవుతుంది, సాడ్గా ఉందన్నమాట. సో అదే వైపు వస్తున్న ఒక ఏంజిల్ కనిపిస్తుంది. అయితే బర్డ్ ఆపి అడుగుతుంది అనమాట, ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి ఆ ఏంజిల్ని. సో నేను గాడ్ దగ్గరికి వెళ్తున్నాను అని చెప్తుంది. అయితే ఆ బర్డ్ చెప్తారనమాట, అయితే నువ్వు గాడ్ దగ్గరికి వెళ్తున్నావు కదా, ఒక్కసారి నా విషయం కూడా అడుగు, నా ఈ సఫరింగ్ ఎన్ని రోజులు, ఇంకా ఎప్పటి వరకు నేను సఫర్ అవ్వాలి, నా మంచి రోజులు ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి అడుగు అని చెప్తుంది. సరే అని ఏంజల్ గాడ్ దగ్గరికి వెళ్ళి చెప్తుంది అనమాట, ఇట్లా ఒక బర్డ్ చాలా సఫర్ అవుతుంది పాపం, దాని సఫరింగ్ ఇంకా ఎన్ని రోజులు అని చెప్పేసి అడిగితే గాడ్ చెప్తారు ఏంటి అంటే ఇంకా ఒక 7 బర్త్స్, ఇంకా 7 జన్మల వరకు తను అలాగే సఫర్ అవ్వాల్సింది ఉంది అని చెప్పేసి అంటాడు. అయితే ఆ ఏంజిల్ ఏమంటారంటే, అయ్యో ఆ విషయం ఆ బర్డ్కి చెప్తే చాలా ఫీల్ అవుతుంది కదా, ఎలా, దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా అని అడుగుతుంది. అంటే ఆ దేవుడు భగవంతుడు చెప్పింది ఏంటి అంటే, సరే ఒక మంత్రం ఉంది నేను చెప్తాను, ఆ బర్డ్కి చెప్పు అని చెప్తారు. ఏంటి ఆ మంత్రము అంటే, థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్, అది మంత్రం అన్నమాట. సో ఇది కంపల్సరీగా ఒక 7 days ప్రతిసారి ఏం జరిగినా ఏదేమైనా కూడా ఇది మాత్రం కంపల్సరీ చాంట్ చేయాలి. అంటే ఏదైతే ఒక మంత్రంని మనం ఎలా అయితే చాంట్ చేస్తామో ఆ మంత్రం లాగానే థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ అని 7 days కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి అని చెప్తాడు. సరే అని ఆ ఏంజిల్ ఆ బర్డ్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది. 7 days అయిపోతుంది ఆ బర్డ్కి చెప్పిన తర్వాత. మళ్ళీ అదే దారిలో ఆ ఏంజిల్ మళ్ళీ వెళ్తున్నప్పుడు చూసేసరికి చాలా సర్ప్రైజ్ అవుతుంది అనమాట. ఆఫ్టర్ 1 week ఏంటి అంటే ఆ ప్లేస్లో కొంచెం అక్కడ డెజర్ట్ కదా, కొన్ని వాటర్ ఉంటాయి, వాటర్ కనిపిస్తాయి. అదేవిధంగా బర్డ్కి రెక్కలు వచ్చి లైట్గా అంటే ఎగురుతూ హాయిగా పాటలు పాడుకుంటూ కనిపిస్తుంది అనమాట. అయితే ఇదేంటి అసలు భగవంతుడు ఒక 7 births వరకు ఆ సఫరింగ్ అలానే ఉంటుంది అన్నారు కదా, బట్ ఇంత తొందరగా ఎలా అని చెప్పేసి డౌట్ వస్తుంది. సరే ఇది కూడా నేను గాడ్కి అడుగుతా అని చెప్పేసి ఆ ఏంజిల్ అనుకుంటుంది. గాడ్ దగ్గరికి వెళ్ళినాక అడుగుతుంది అనమాట, మీరు ఒక 7 జన్మల వరకు సఫరింగ్ ఉంది అన్నారు కదా, బట్ ఈ 7 రోజులలోనే ఏం జరిగిపోయింది, అంత హ్యాపీగా ఉంది అని అంటే, నేను చెప్పాను కదా ఆల్రెడీ థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ అనే మంత్రాన్ని చాంట్ చేయమని చెప్పాను కదా. సో ఆ బర్డ్ చేసినది ఏంటి అంటే 7 days కంటిన్యూస్గా దానికి రెక్కలు లేనప్పుడు కూడా ప్రతిసారి పాపం కింద పడుతుంది. ఈవెన్ దో థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ అని చెప్పేసి అన్నది. వాటర్ లేనప్పుడు కూడా, ఫుడ్ లేనప్పుడు కూడా అదే అంటూ వచ్చింది. సో ఏదైతే గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు తనకి రెక్కలు రావడం స్టార్ట్ అయినాయి.
అక్కడ వాటర్ లేని ప్లేస్లో వాటర్ రావడం స్టార్ట్ అయింది, చిన్న చిన్న గ్రీనరీ అనేది కనిపిస్తుంది. అంటే గ్రాటిట్యూడ్కి అంత పవర్ ఉంది అని చెప్పేసి చెప్తుంది అనమాట ఏంజిల్కి. ఓహో ఇదా రహస్యం అని చెప్పేసి అనుకుంటుంది ఏంజిల్. ఓకే. సో గ్రాటిట్యూడ్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది అంటే మన లైఫ్లో ఏదైనా కావాలి అని అనుకున్నప్పుడు ఒక గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేస్తే చాలు. నిజంగా ఐన్స్టీన్ కూడా ఉషా గారు అంటే డైలీ ఒక 100 టైమ్స్ ఈ థ్యాంక్ యూ అనే వర్డ్ని యూజ్ చేస్తాడంట. అంటే చాలామంది వాళ్ళ లైఫ్లో ఎవరైతే పైనకు వచ్చారో ఈ గ్రాటిట్యూడ్ ఫీలింగ్తో ఉన్నప్పుడే వాళ్ళు లైఫ్లో గ్రో అయ్యారు అనే విధంగా మనం తెలుసుకోవచ్చు నిజంగా. కాకపోతే ప్రతిదానికి మన దగ్గర ఉన్న నిజంగా ఎంత డబ్బులు ఉన్నా కూడా మనం గ్రాటిట్యూడ్ ఫీల్ అవుతాం. బట్ ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్ళేటప్పుడు కార్లో నిజంగా ఒక 1 రూపీ కాయిన్ కింద పడిందంట. అతను వన్ ఆఫ్ ద ఫ్రెండ్ చాలా వెతుకుతున్నాడు ఆ 1 రూపీ కోసం, కానీ కనిపించలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత డ్రైవర్కి కార్ కీస్ ఇచ్చేసి లోపలంతా క్లీన్ చేయు కారు అని చెప్పేసి దాంట్లో 1 రూపీ కాయిన్ దొరుకుతుంది తీసుకొచ్చి ఇవ్వు అని చెప్తాడు. అతను చాలాసేపు పాపం క్లీన్ చేసిన తర్వాత చాలాసేపు వెతికి లాస్ట్కి తీసుకొస్తాడు 1 రూపీ. వాళ్ళ ఫ్రెండ్ అడుగుతాడు, ఏంటి ఈ 1 రూపీకి ఇంత చెయ్యాలా, అంత అవసరమా అని చెప్పేసి అడిగితే, నేను ఇప్పుడు నా దగ్గర డబ్బు ఉంది ఓకే, కానీ ఎంత డబ్బు వచ్చినా కూడా దాంట్లో కాదు, నా దగ్గర ఏం లేనప్పుడు కూడా ఈ 1 రూపీ అనేది నాకు చాలా హెల్ప్ చేసింది, కాబట్టి డబ్బులు ఉన్నప్పుడు నన్ను దాన్ని ఎలా ఇగ్నోర్ చేస్తా అని చెప్పేసి అంటాడు అనమాట. అంటే ఏదైతే మన దగ్గర డబ్బులు ఉన్నా కూడా ఆ 1 రూపీ వాల్యూ తగ్గదు కదా, కాకపోతే మనం ఎలా దానికి వాల్యూ ఇస్తున్నాము అనేది ఇంపార్టెంట్. సో ఎప్పుడు కూడా గ్రాటిట్యూడ్ ఫీలింగ్తో ఉంటే మనం నిజంగా ఏది కావాలన్నా లైఫ్లో మన దగ్గరకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అర్చన మ్యామ్. గ్రాటిట్యూడ్ మీద ఇంతకుముందు మనం చాలాసార్లు మాట్లాడాం, కానీ చాలామందికి ఇవి కొంచెం కష్టంగానే ఉంటాయి. అంటే మన డైలీ రొటీన్ లైఫ్లో మనకున్న దానికి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పడం అనేది చాలా రేర్, అసలు జరగదు కూడా అది. సో ఇలాంటి వాళ్ళకి అలవాటు అవ్వాలన్న సబ్కాన్షియస్ మైండ్ ద్వారా వాళ్ళు అనుకుని వాళ్ళు రిసీవ్ చేసుకోవాలన్నా వాటికి సంబంధించి క్లాసెస్ కానీ సెషన్స్ కానీ ఏమైనా తీసుకోవడం జరుగుతుందా? మన క్లాసెస్ ఉన్నాయి ఉషా గారు. నార్మల్గా అయితే ఇప్పుడు 31 అక్టోబర్కి ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి జూమ్లో, అండ్ అదేవిధంగా నవంబర్ 1st వీక్లో కూడా మనం ఆఫ్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే క్లాసెస్కి ఎన్రోల్ చేసుకోవచ్చు. క్లాసెస్లో మెయిన్గా ఏంటి అంటే అఫర్మేషన్స్ కానీ, విజువలైజేషన్, మెడిటేషన్ ఎలా చేయాలి, అంటే మనకు కావాల్సింది ఎలా ఆకర్షించగలము అనే దాన్ని బట్టి లా ఆఫ్ అట్రాక్షన్ పైన కూడా ఉంటుంది. అలాగే మనీ మెడిటేషన్ అనేది కూడా ఉంటుంది, కాబట్టి క్లాసెస్కి ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉషా గారు.